రిలీజులో మనం చూస్తున్నాం. అత్యాచార కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు అటు కోర్టు తీర్పు వెలువరించనుంది ఈ రోజు. అటు ఈ కేసుకి సంబంధించి అత్యాచారం కేసుకి సంబంధించి కూడా అతన్ని దోషిగా నిర్ధారిస్తూ కూడా అటు బెంగళూరు కోర్టు ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం కూడా జరిగింది. మాజీ ఎంపీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా హసన్ జిల్లా హోలీ నరసీపుర రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయనపై దాఖలైన ఫిర్యాదుకు సంబంధించి ఎప్పటి నుంచో ఆ కోర్టులో కేసు నడుస్తుంది. దానికి సంబంధించి వాదనలు ప్రతివాదనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ కేసులో కోర్టు తీర్పునివ్వడం జరిగింది. జూలై 18న ఈ కేసులో విచారణ పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేశారు న్యాయమూర్తులు. ఇక తాజాగా ప్రత్యేక కోర్టు అటు తీర్పును వెలువరించడం జరిగింది. శిక్షా కాలాన్ని ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో ఒకవేళ అతనికి శిక్ష పడి జీవిత ఖైదు పడాలి అని చెప్పి కూడా సిట్ ఇప్పటికే ఆరోపణలు చేయడం, సిట్ వాదించడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఆ ప్రకారం చూసుకుంటే అతనికి రాజకీయ భవిష్యత్తు ఇక ఉండదని కూడా అర్థమవుతుంది. ఇక తన ఇంట్లో పనిచేసే ఒక మహిళ పైన అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన దానికి తగ్గ సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలో అతన్ని ఇప్పుడు దోషిగా తెలుస్తూ కూడా అటు కోర్టు తీర్పునివ్వడం కూడా జరుగుతుంది. ఈ రోజు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు కోర్టు అధికారులు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి అంటే 2000కు పైగా వీడియో క్లిప్లు కూడా సోషల్ మీడియాలో వెలుగు చూడటం ఒక సంచలనంగా మారటం కూడా మనకు తెలిసిన విషయమే. 2024లోనే ఆయనపై 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ క్రమంలో ఆయన్ని దోషిగా తేలుస్తూ కూడా కోర్టు తీర్పు వెలువరించింది. ఎటువంటి శిక్ష వేయనుంది, ఎటువంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనకి ఈ రోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది. 2024 డిసెంబర్ 31న ప్రారంభమైంది ఈ కేసు విచారణ. కోర్టు మొత్తం 23 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. ఏదైతే వీడియో క్లిప్స్ గురించి మనం మాట్లాడుకున్నామో ఆ వీడియో క్లిప్స్ ల ఫోరెన్సిక్ నివేదికలు, సంఘటనా స్థల తనిఖీల నివేదిక వంటి సాంకేతిక భౌతిక సాక్ష్యాలను కూడా కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. కేవలం 7 నెలల స్వల్ప వ్యవధిలోనే విచారణ ప్రక్రియ కూడా పూర్తవడం జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత అటు ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ తన తీర్పును రిజర్వ్ చేసి ఇప్పుడు వెలువరించడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి అటు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కూడా ఇప్పటికే అటు దోషిగా తేలుస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది కోర్టు న్యాయమూర్తి. ఇక ఎప్పుడైతే ఈ తీర్పు రావడం జరిగిందో వెంటనే అక్కడికక్కడే కోర్టు ఆవరణలోనే ఆయన కుప్పకూలిపోయారు ప్రజ్వల్ రేవణ్ణ. ఆయన కోర్టులో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న ఘటన కూడా నెలకొంది. శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ఈ విధంగా అంటే తన ఇంట్లో పనిచేస్తున్న ఒక మహిళపై అత్యాచారం చేశారని చెప్పి కొన్ని వీడియోలు రికార్డ్ చేసి తనని బ్లాక్మెయిల్ చేశారనే కేసులో ఈ విధంగా శిక్షను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుకి ఇక ఇది ఫుల్ స్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కారణంగా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగారని చెప్పుకోవచ్చు. మాజీ ప్రధాని మనవడు అటు మాజీ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణని దోషిగా తేలుస్తూ అత్యాచారం కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ రోజు ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది ఏంటనేది తెలియాల్సింది మనకి. మహిళపై అత్యాచారం, అశ్లీల వీడియోలు తీసి కూడా ఆయన ఎంతో బ్లాక్మెయిల్ చేశారని చెప్పి కూడా మొదటిసారిగా ఆవిడ 2024లో కేసు నమోదు చేయడానికి ముందుకు వచ్చింది. తనపై 2 సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు అని చెప్పి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి తనపైన అత్యాచారం చేస్తున్న సమయంలో ఏ దుస్తులు ధరించింది, ఏ సమయానికి అత్యాచారం చేశారు, అత్యాచారం చేసిన తర్వాత ఏ విధంగా బ్లాక్మెయిల్కి పాల్పడ్డారు, ఈ విషయాలన్నీ కూడా అటు పోలీసులకు తెలియచేయడం, ఇక వాటిని కోర్టులో సాక్ష్యాధారాలుగా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఇక దీంతో ఆ కేసు ఎంతో బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రజ్వల్ రేవణ్ణని దోషిగా తేలుస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఎటువంటి శిక్ష పడుతుంది అనేది ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒక మాజీ ఎంపీగా ఉన్న ఆయన పైన ఇటువంటి అభియోగాలు నమోదవడం, విచారణ కొనసాగటం, ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా కేవలం అభియోగాలతో ఈయన బయటకు వచ్చేస్తారని ఎదురు చూసిన క్రమంలో ఇప్పుడు దోషిగా తేలుస్తూ కూడా ఆయన పైన శిక్ష విధించడం కూడా మనం చూస్తున్నాం. ఇక సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో ఈ విధంగా ఆయనకి శిక్ష పడే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది. శిక్షని ఈ రోజు ఏ విధంగా ప్రకటిస్తారనేది కూడా మనకు తెలియాల్సింది. పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్లు చూపిస్తూ 2000కు పైగా వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వెలుగు చూడడం కూడా సంచలనమైంది. దీనిపై 2024లోనే ఆయనపై 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్ లో పనిచేసే మహిళ 2024 ఏప్రిల్లో మొదటిగా ఆయన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. 2021 నుంచే తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు కూడా ఆ మహిళ పేర్కొంది.
2021 నుంచి అనంటే కూడా చాలా సంవత్సరాల నుంచి అని చెప్పుకోవచ్చు. అత్యాచారం చేసి ఆ విషయం బయటకు చెప్పినా, పోలీసులను ఆశ్రయించినా, ఎవరికైనా తెలిపినా, తనపైన కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నించిన వెంటనే తనకు సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా నేను విడుదల చేస్తానని చెప్పి కూడా ప్రజ్వల్ తనని బ్లాక్మెయిల్ చేశారని చెప్పి కూడా ఆమె ప్రధానంగా ఆ ఫిర్యాదులో పేర్కొనడం కూడా జరిగింది. ఇక సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్నందున తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అటు ప్రజ్వల్ కోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడం జరిగింది బెయిల్ కావాలని. విచారణ కోర్టును కూడా ఆశ్రయించాలని కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు జూలై 9న కూడా పేర్కొంది. దీంతో ఆయనకి ఒక పక్కన బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక దీంతో రేవణ్ణ తిరిగి విచారణ కోర్టును ఆశ్రయించగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇక దీంతో ఆయన దోషిగా తేల్చుతూ ఇప్పుడు కోర్టు తీర్పు వెలువరించే అవకాశం కూడా కనిపిస్తుంది. అటు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకి సంబంధించి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది. ఇప్పటికే దోషిగా తేల్చుతూ ఆయన పైన ఏదైతే అభియోగాలు నమోదయ్యాయో అవన్నీ కూడా నిజమంటూ కూడా ఈ రోజు ఆయన్ని దోషిగా తేలుస్తూ కూడా కోర్టు తీర్పు వెలువరించింది. ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది. సిట్ అధికారులేమో అతనికి జీవిత ఖైదు విధించాలని వాదిస్తున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ భవిష్యత్తుకి ఇక పులి స్టాప్ పడే అవకాశం కనిపిస్తుందా అనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఒక మాజీ ఎంపీగా ఉన్న వ్యక్తి పైన ఇటువంటి అభియోగాలు నమోదవడంతో చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు. తిరిగి ఆయన బయటకు వచ్చేస్తారు, బెయిల్ మంజూరు అవుతుందని కూడా. ఇక అదే విధంగా కోర్టులో ప్రవేశపెడుతున్న సాక్ష్యాధారాలను చూస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుందనే వాదనలు కూడా వినిపించాయి. ఇక ఏదేమైనప్పటికీ తనపైన లైంగిక దాడికి పాల్పడ్డారు అనేక సార్లు. దాన్ని వీడియో క్లిక్ చేశారు, వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి. ఏ విధంగా అయితే లైంగిక దాడికి పాల్పడ్డారో ఆ దుస్తులు కూడా నా దగ్గర ఉన్నాయని ఆ మహిళ కోర్టులో ఆ సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంతో కోర్టు మరింత బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక దీంతో వాదనలు ప్రతివాదనల మధ్య ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణని దోషిగా తేలుస్తూ కూడా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ రోజు అంటే ఆగస్టు 2వ తారీఖున ఆయనకి ఏ విధంగా శిక్ష పడే అవకాశం ఉందనేది కూడా తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. కోర్టు సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి. అయితే ఈ కేసులో అటు ప్రజ్వల్ రేవణ్ణకి బెయిల్ కావాలంటూ కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు బెయిల్ నిరాకరించడం కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు ఆయన దోషిగా తేలుస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఏ విధమైన శిక్ష పడుతుందనేది తెలియాల్సింది. కేవలం తను మాత్రమే కాదు, తనకు లాంటి చాలా మంది మహిళల పైన ఏ విధంగానే అత్యాచారానికి పాల్పడ్డారు అని చెప్పి కూడా మహిళ ఆరోపించడం, దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో మనం చూస్తున్నాం ఏ సమయానికి ప్రజ్వల్ రేవణ్ణకి సంబంధించి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. అంటే శిక్షకు సంబంధించి ఎటువంటి శిక్ష విధించే అవకాశం కనిపిస్తుందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. రెడ్ శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే దోషిగా తేలుస్తూ కూడా కోర్టు తీర్పు వెలువరించింది. ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే సిట్ అధికారులు చూస్తే జీవిత ఖైదు విధించాలని కూడా వాదిస్తున్న క్రమాన్ని కూడా మనం చూసాం. సో ఆ విధంగా చూసుకుంటే ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనవుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన కీలక తీర్పును నిన్న ఇటు కర్ణాటక కోర్టు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రధానంగా అత్యాచారం కేసులో సస్పెండ్ అయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తెలుస్తూ కూడా నిన్న ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. అతని పని మనిషిపై ఫామ్ హౌస్ లో పలువురు అత్యాచారం చేశారు. దానికి సంబంధించిన వీడియోలు రికార్డ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు ప్రజ్వల్ రేవణ్ణ. 14 నెలలుగా కర్ణాటకలోని పరప్పడ అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఇక అదనపు సిటీ సివిల్ సెషన్ జడ్జి సంతోష్ గజానన్ భట్ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ రోజు దీనికి సంబంధించి శిక్షను ఖరారు చేయబోతున్నారు. అయితే ఈ శిక్ష అనేది జీవిత ఖైదు విధించాలనేది కూడా సిట్ కోర్టు నేపథ్యంలో ఏం జరగబోతుందనేది కూడా ఉత్కంఠగా మారింది. అంటే మహిళలపై అత్యాచారం, అశ్లీల వీడియోలు తీసిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అభియోగాలు రుజువైన నేపథ్యంలో 23 మంది సాక్షులను కోర్టు విచారించింది. కోర్టు హాల్లోనే ప్రజ్వల్ రేవణ్ణ కుప్పకూలిపోయారు. తీర్పు వెనుకాన్ని కన్నీరు తీసుకున్నాడు ప్రజ్వల్ రేవణ్ణ. ఇక ఈ రోజు ప్రజాప్రతినిధుల కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఒకవేళ జీవిత ఖైదు అంటూ విధిస్తే కనుక ఇక రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టినట్లే అన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఇక తీవ్ర విషాదంలో ఈ మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబం అయితే ఉంది. 2024లో అప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు
ఎన్నికల ఫలితాలకు సంబంధించిన దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ రిజల్ట్ రావడానికి ముందే ప్రజ్వల్ ఏప్రిల్ 27, 2014 ఆరోపణలు వెంటనే దేశం విడిచి పారిపోయారు. కేసు నమోదైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అతనిపై వచ్చిన అన్ని ఆరోపణలను దర్యాప్తు చేయడానికి సిఐడి ఆధ్వర్యంలో ప్రత్యేక స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT సిట్ ని ఏర్పాటు చేసింది. మే 31, 2024 జర్మనీ మ్యానేజ్ నుంచి బెంగళూరుకు వచ్చిన తర్వాత అతను విచారించి సిట్ అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి కూడా 14 నెలలుగా పరస్పర అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కర్ణాటక లోక్సభ ఎన్నికలు ముగిసిన ఒక రోజు తర్వాత ఈ ఘటన అనేది వెలుగులోకి వచ్చింది. అంటే అనేక మందికి సంబంధించిన అశ్లీల వీడియోలు కానీ వారిపై లైంగిక దాడి చేయడం, దానికి సంబంధించి వీడియో రికార్డ్ చేయడం, అందులో ఒక 10 మనిషికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో దానికి సంబంధించి విడుదల చేయడం కూడా ప్రధానంగా ఆ వీడియోలన్నీ కూడా బ్యాన్ చేయాలంటూ తర్వాత పిటిషన్ దాఖలు చేయడం, ఆ వీడియోస్ అన్ని కూడా తీసేసి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనిపై ప్రధానంగా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అతన్ని అదుపులోకి తీసుకుని, అంటే ఈ వీడియోస్ అన్ని బయటికి రావడం, తర్వాత ఈ లోక్సభ ఎన్నికలు, తర్వాత విదేశాలకు పారిపోవడం, తర్వాత కొంత సమయం ఇచ్చి తిరిగి రావాలని తెలిపిన నేపథ్యంలో తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లోనే ప్రజ్వల్ రేవణ్ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఫామ్ హౌస్ లో 40 ఏళ్ల మాజీ ఇంటి పని మనిషి పైన 47 సంవత్సరాల ఒక మహిళపై కూడా 10 మనిషిపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్ 28, 2024 అసెంబ్లీలోని కోలే నర్సింగ్పూర్లో టౌన్ పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు అంతా కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రజ్వల్ రేవణ్కు సంబంధించి తనకు వచ్చిన ఆరోపణలను కూడా నెరవేరిన నేపథ్యంలో ట్రయల్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ రోజు శిక్ష ఏంటనేది కూడా ఈ రోజు ట్రయల్ కోర్టు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక ప్రజ్వల్ రేవణ్కు సంబంధించి కోర్టు దోషిగా తేలుస్తూ తీర్పునివ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. సిట్ అధికారుల వాదన ప్రకారం అతనికి ఏ విధంగా ఆ శిక్ష విధిస్తారు అని చెప్పి కూడా అందరూ ఎదురు చూస్తున్న క్రమం. అటు ఆ కోర్టు ఎప్పుడైతే దోషిగా తేల్చిందో వెంటనే ఆయన ఆ కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయి కన్నీటి పర్యంతమయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు ప్రజ్వల్ రేవణ్. ఇక ఆయన రాజకీయ జీవితానికి ఇది ఒక మాయన మచ్చలా పడిందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.